వెల్కమ్ బ్యాక్. నిన్న ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరిగినటువంటి వర్సిటీ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసినటువంటి విడుదల కార్యక్రమానికి సంబంధించినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కంకణం కట్టుకొని ఉన్నాను, ఊరికే రాలేదు, 1000 కోట్లు రిలీజ్ చేసే జీవో పట్టుకొని వచ్చాయని చెప్పినటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. ఒకటి, ఓయూకి ఒకసారి సీఎం వచ్చి చూడాలి, అసలు ఎలా అడుగు పెడతారో, లైక్ దీస్ కైండ్ ఆఫ్ విమర్శలన్నీ మనం గతంలో చూసాము. సో అది నిన్న ప్రస్తావించారు కూడా సీఎం. ఎట్ ద సేమ్ టైం రాజకీయ విమర్శల జోలికి మనం వెళ్ళినట్టయితే అటు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు మధ్య రాగలిగారు కానీ లేకపోతే వచ్చేవాళ్ళు కాదు అన్నటువంటి విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడినటువంటి క్రమం చూసాం. సో ఉస్మానియా అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వంలో ఎటువంటి అంశాలు తీసుకున్నారు, ఏం చేశారు, అసలు ఏం చెయ్యలేదు అన్న విధంగా అటు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, ఇప్పుడు 1000 కోట్ల నిధులకు సంబంధించి విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించి జీవో తీసుకొచ్చా, విశ్వవిద్యాలయ అభివృద్ధికి కంకణం కట్టుకొని ఉన్నా, కట్టుబడి ఉన్నా అని చెప్పేసి సీఎం అంటున్నారు. ముందుగా విజయ్ గారు. జోష్ణ గారు, నాకు నిన్న ఈ జియో కాపీ చూసిన తర్వాత చాలా నవ్వు వచ్చింది. ఎందుకు? జియో 189 చూసిన తర్వాత చాలా నవ్వు వచ్చింది నాకు. ఇది ఎంత దుర్మార్గంగా ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అంటే, ఇంకా కూడా అసలు వారికి ఈ జియో ఇచ్చిన అధికారులకైనా కొంత సొయ్యి ఉండాలి, లేకుంటే రేవంత్ రెడ్డి గారికైనా ఈ జియోని తీసుకుపోతే నవ్వుకుంటారా, లేకుంటే నా గురించి ఏమనుకుంటారా అనుకోవాలి. వారు ఆగస్టు 25వ తారీఖు రోజున గతంలో కేసీఆర్ గారు నిర్మించినటువంటి హాస్టళ్ల భవనాలని రిబ్బన్ కట్ చేయడానికి వచ్చి ఠాగూర్ ఆడిటోరియంలో చాలా రాజకీయ ప్రసంగాలు మాట్లాడిపోయిండ్రు. ఎట్లా వచ్చిండ్రు? ఎన్సీసీ గేట్ నుంచి ఠాగూర్ ఆడిటోరియం వరకు అటువైపు ఇటువైపు 2 వైపులా బారికేడ్లు పెట్టి విద్యార్థి నాయకులను అరెస్టులు చేసి అక్రమంగా నిర్బంధించి వేలాది మంది పోలీసులు, దాదాపు 4000 మంది పోలీసులతో ఆ యొక్క పహారాలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆ రోజు ఏమన్నారండి? వీసీ గారు, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నిర్బంధం లేకుండా వస్తా, మీరు పోలీసులకు డీజీపీ గారు సూచిస్తున్నా, వీసీ గారు కూడా చెప్తున్నా, మీరు ఎవరైనా స్వేచ్ఛగా నిరసన వ్యక్తం చేసే వాళ్ళు ఉంటే అలౌడ్ చేయండి, వారి మాటలు కూడా విని నేను వారి సమస్యలు కూడా పరిష్కరిస్తానని చెప్పేసి అన్నారు. మరి నిన్న వచ్చింది ఎట్లా వచ్చిందండి? నిన్న మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ ఒక కర్ఫ్యూ వాతావరణం ఏర్పడిందండి. నిన్న మొత్తం కూడా పోలీసులు వాళ్ళ 2 రోజుల ముందరనే ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని, యూనివర్సిటీ మొత్తం ప్రాంగణాన్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సీఎం వచ్చినప్పుడు పటిష్ట భద్రత ఉండదా? ఏమన్నారు మరి వారు గతంలో 2020 ఆగస్టు 25 రోజున? ఎవరు భద్రత పెట్టాకండి, పోలీసులు ఎవరు ఉండకండి, ఎక్కడ బారికేడ్లు పెట్టాకండి, నేను ఒక్క సింగిల్గా వస్తా, మాట్లాడతా అని చెప్పి, గన్మెన్ లేకుండా వస్తా అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు నిన్న పోలీసు నిర్బంధాలతో మా విద్యార్థి నాయకులు అర్ధరాత్రి ఇప్పుడు అరెస్టులు చేసే అక్రమంగా వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఎంత నిర్బంధం చేసిండ్రండి. ఇంకోటి చెప్తున్నాను మేడం, నేనేమంటానంటే ఈ జివో ఇచ్చారు, దయచేసి ఈ కెమెరామెన్ ఇది ఈ జివోని జూమ్ చేయండి. ఇది జివో 169 హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జివో. గతంలో వనపర్తికి సంబంధించినటువంటి ఏదైతే హాస్టల్ బిల్డింగ్ కట్టడానికి ఇచ్చినారు, 13 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినారు. దీంట్లో చూడండి, హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి ఇచ్చారు. ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు? ఇక చూడండి, ఈ రకంగా తర్వాత ఈఓ నంబర్ ఉంటుంది, ఈ రకంగా ఆర్డర్ ఇస్తే జివో ఇస్తేనే నిజంగా నిధులు ఇచ్చినట్టు. మరి ఈ జివో చూడండి, ఈ జివోలో ఎక్కడైనా ఏ అకౌంట్ నుంచి ఇస్తున్నాం ఎక్కడైనా చెప్పారా? ఇక్కడనేమో అకౌంట్ నుంచి ఇస్తున్నామని చెప్పారు, ఇక్కడనేమో జీవో చెత్తు కాగితంతో సమానం. దీనికి ఒక ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేదు, ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, ఎలాంటి అనుమతి లేకుండా ఓన్లీ 1000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తామన్నారు. అది కాదు జివో. మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా బిజినెస్ రూల్స్ మీద అవగాహన ఉన్నది. జివో ఒక ఫైనాన్స్ సంబంధించి జివో ఇస్తే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలా, ఫైనాన్షియల్ కాంకరెన్స్ ఉండాలి. అదేవిధంగా ఏ అకౌంట్ నుంచి ఇస్తున్నామో ఆ అకౌంట్ మెన్షన్ చేయాలి. దాంట్లో ఒక ఉత్త చెత్త కాగితం తీసుకొచ్చి విద్యార్థులని, ఉస్మానియా యూనివర్సిటీని అవమానపరుస్తూ మోసం చేస్తున్నా, ఇంకా ఎన్ని రోజులు ఈ మోసాలతో అబద్ధాలతో పునాదుల మీద ప్రభుత్వం నడుపుతారు రేవంత్ రెడ్డి గారు. వారు నిజంగా చెప్పాలంటే నిజంగా ఆర్ట్స్ కాలేజ్కి రావాలి. ముఖ్యమంత్రిగా నేను కూడా కైలాష్ నేత గారు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు, అల్జాపూర్ సిరానా కూడా మన విద్యా సంస్థలు ఉన్నాయి. నేను కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేసిన ఆ ఉద్యమ కేంద్రంలో మేమందరం కూడా చదువుకున్నాము, ఉద్యమాల్లో ఉన్నాం కాబట్టి, తెలంగాణ ఉద్యమం కాబట్టి మాకు కూడా ప్రేమ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి, ఏ ముఖ్యమంత్రి అయినా రావాలి, అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటాం. దాన్ని ఎలా స్వాగతిస్తాం. మేము ముఖ్యమంత్రి గారు రాకని మేము ఏం వ్యతిరేకించలేదు. కానీ వారు చేసినటువంటి మోసం ఏంటండి? ఆగస్టు 25 రోజునేమో కేసీఆర్ గారు నిర్మించిన భవనాల్ని ఓపెన్ చేయడానికి వస్తావు, నిన్న ఏంది ఈ చెత్త కాగితం పట్టుకొని వస్తావు. ఈ చెత్త కాగితం తీసుకొని మేమేమనుకున్నాం తెలుసా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, తెలంగాణ వాదులు కానీ, మేధావులు కానీ ఏమనుకున్నారు? విశ్వవిద్యాలయానికి వస్తున్నంటే మొత్తం శాంక్షన్ చేసుకొని నిన్న భూమి పూజ చేయడానికి వస్తాను అనుకున్నాం. మేము అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి భూమి పూజ చేసి వెళ్ళిపోతాను మేము అందరం భావించాం. కానీ నేను వచ్చింది ఏంటండి, ఆయన గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతప్పుడు ఆర్ట్స్ కాలేజీకి టీడీపీ శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు అక్కడికి వచ్చి మా నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే తరిమి కొట్టినారు అక్కడ విద్యార్థి నాయకులు.
అక్కడ మేమందరం ఉన్నాం. కైలాస్ గారు కూడా అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు తరిమిన గుంపులో వారు కూడా ఉన్నారు, కైలాస్ గారు కూడా ఉన్నారు. ఆ కేసులో మేమందరం జైలుకి వెళ్ళాం. నేనేమంటున్నా అంటే అక్కడ ఆ రోజు ఉద్యమంలో ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ కాడికి నన్ను రానియలేదు కాబట్టి, నన్ను అవమానించింది కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ కాడ సభ పెట్టి నేనేదో మాట్లాడాలని ఒక ప్రగల్భాలు పలకడం కోసం చేసిండు తప్ప ఆయనకు నిజంగా చిత్తశుద్ధి లేదు. ఆ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇంకోటి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కావచ్చు, రిజిస్టర్ గారు కావచ్చు, ఒక సర్కులర్ ఉంది యూనివర్సిటీలో, ఆర్ట్స్ కాలేజ్ నుండి ఎలాంటి రాజకీయ సభలు పెట్టడానికి అవకాశం లేదన్నారు. మరి నేను వచ్చింది ఏంది, ఈ జీవోని తీసుకొచ్చి, చెత్త కాగితం తీసుకొచ్చి, లామినేషన్ తీసుకొచ్చి ఆ యూనివర్సిటీ వీసి సంబంధించి అంటే ఏ ఉద్యమాలు జరిగినా ఏం జరిగినా కూడా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా ఓయూ ఎంత కీలక పాత్ర ఉందో అది మళ్ళీ మళ్ళీ ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి విషయంలో ఓయూకు సంబంధించిన అంశాలు అభివృద్ధి కావచ్చు, అట్ ద సేమ్ టైం విద్యార్థులకు సంబంధించి కావచ్చు, మీరు కావాలని ప్లీజ్ అలౌడ్ చేయండి. అక్కడ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు చాలా సమస్యలు ఉన్నాయి, అధ్యాపకులకు సమస్యలు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్యలు ఉన్నాయి. అరే వారి వినతి పత్రాలు ఇద్దామని పోతే మెడల్ పట్టి నూకిందండి పోలీసులు. ఇదాని ప్రజాపాలన, ఈ ప్రజాపాలన కోసం మీరు చేసింది, ఎందుకోసం మాట్లాడాలి మీరు? అధ్యాపకులు అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్యల గురించి మాట్లాడితే ఎల్లగొట్టిరు పోలీసులు, ఎల్లగొట్టిరు. అదేవిధంగా నిరుద్యోగులు అండి, 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు పూర్తయింది. దాదాపుగా ఒకటే అది టీచర్ల నోటిఫికేషన్ 5,500 ఉద్యోగాలు తప్ప ఒక్క నోటిఫికేషన్ ఇచ్చే పాపం లేదు. ఆ సమస్య గురించి మాట్లాడడానికి విద్యార్థులు వెళ్తే అక్రమంగా అరెస్టులు చేపిస్తారండి. ఇదాన్ని మీరు చేసింది. మీరు వాడికి వచ్చి ఏం చేయాలండి? మేము మా కొత్త నోటిఫికేషన్లు ఇస్తాము అని హామీ ఇస్తారు అనుకున్నాం. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరిస్తారు అనుకుంటున్నాం. గురుకులాల సమస్యలు ఎక్కడికక్కడ పేరుకపోయినాయి. 100,000 మంది గురుకుల విద్యార్థులు పురుగులన్నం తినుకుంటూ, అదేవిధంగా బల్లులు పడినట్టు అన్నం తినుకుంటూ చనిపోతా ఉన్నారు. ఇంకోటి, వారు అక్కడ వెళ్ళి ఏం మాట్లాడారండి? కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద అక్కసు వెళ్ళకక్కడ కోసం ఆ సభను వాడుకున్నాడు తప్ప అది రాజకీయ ప్రసంగం తప్ప అది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య సభనే కాదు. ఇంకోటి కేసీఆర్ గారు సచివాలయం కట్టుకున్నాడు, అదే విధంగా భార్య భర్తల ఫోన్లు వినడానికి కమాండ్ కంట్రోల్ కట్టుకున్నాడు అన్నారు. అదే సచివాలయం మీద నేను పాలించేది, అదే కమాండ్ కంట్రోల్ కిందనే నువ్వు రోజు రివ్యూ చేసేది. మరి ఈ రోజు ఏ భార్య భర్తల ఫోన్లు వింటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు దీనికి క్షమాపణ చెప్పాలి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. డెవలప్మెంట్ కు సంబంధించి నిన్న ఒక జియో రిలీజ్ చేశారు, అంటే జియో తీసుకొని వచ్చారు, 1000 కోట్లు విడుదల చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు అభివృద్ధి కోసం. సో దానికి సంబంధించి అండ్ గతంలో కూడా బీఆర్ఎస్ పైన ఓయూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు అదే చెప్తున్నారు. ఇంకొక చిన్న చెప్తా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కుమార్ గారిని, ప్రొఫెసర్ కుమార్ సార్ని పట్టుకొని ఏ కుమార్ అని ఎన్నిసార్లు సంబోధిస్తావా నువ్వు? ఎంత ఖండకావరం ఇది! ఫ్యూడల్ భావజాలని ప్రేరేపించేది కదా, ఇది ఫ్యూడల్ భావజాలను తెలియజేసేది కదా. మా ఉస్మానియా యూనివర్సిటీ వీసీని పట్టుకొని ఆడ మేధావులు ప్రొఫెసర్లను పట్టుకొని పేర్లతో పిలుస్తారా మీరు? ఎంత ఖండకావరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కుమార్ ఎన్నిసార్లు పిలుస్తారు? అదే అధికారులు అక్కడ ఎంత అత్యుత్సాహం చేస్తా ఉన్నారు. ఇక్కడ మాకు కాసిం గారిని పట్టుకొని కాసిం అంటాడా ప్రిన్సిపాల్ సార్ని పట్టుకొని? ఎంత దుర్మార్గమైన భాష! ఈ భాష మార్చుకోవాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. టీవీ చూస్తుంటే అసలు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, హలో శ్రీనివాస్ గారు వినిపిస్తుంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఓయూకు రావడం, ఇచ్చిన డేట్ కు రావడం చాలా సంతోషమే. నేను అనుకునేదంటే 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసే వస్తాను, తీసుకొని వస్తాను అని చెప్పడం ఆనాడు జరిగింది. నిన్న కూడా అదే కార్యక్రమం కోసం వచ్చినారు. నేను అనుకునేదంటే అమితాబ్ బచ్చన్ నిర్వహించే కౌన్ బనేగా క్రోర్పతిలో బటన్ నొక్కి ఒక్క సబ్మిట్ బటన్ తోనే ఆ ఖాతాలో జమ అవుతాయి విన్నర్స్ కి. ఆ రకంగా చేస్తారేమో అనుకున్నారు. ఆ రకంగా అందరి ముందర ప్రదర్శన చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ముందర పెట్టుకొని వారి ద్వారా ఆ బటన్ నొక్కిచ్చి ఆ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఖాతాలో జమ చేస్తారు అనుకున్నా. కానీ కాలేదు. ఒక కాగితం మీద జీవో తీసుకొచ్చినారు. మోరోవర్ ఆ యొక్క 1000 కోట్ల బడ్జెట్ కి దేనికోసం ఖర్చు చేయబోతా ఉన్నారు? వీసీ గారితో రిపోర్ట్ చదివించినారా? ఆ యొక్క కాంక్రీట్ ఆ యొక్క లిస్ట్ లో ఏమేమి యాక్టివిటీస్ ప్రోగ్రామ్ టేకప్ చేయబోతున్నా అది పెట్టినారా? ఏమి లేదు. ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆ ఖర్చును దేనికోసం ఖర్చు పెట్టబోతా ఉన్నారు విషయం అది లేదు. కేవలం ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ లాగా ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడినారు, దాంట్లో ఏం సందేహం లేదు. ఈజ్ ఎ గుడ్ ఆరేటర్, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ అది ప్లాట్ఫామ్ కాదు.
ఎంటైర్ పొలిటికల్ సినేరియో మొత్తంగా కూడా ఓయూ నుంచి చెప్పడానికి రావడం అది కరెక్ట్ కాదు. మీరు విద్యా రంగానికి సంబంధించి, ఉపాధి రంగానికి సంబంధించి, ఉద్యోగాల రంగానికి లేకుంటే నైపుణ్యం సంబంధించిన విషయాల మీద మాట్లాడుతుంటే బాగుండేది. కానీ అక్కడ ఏం జరిగింది, ఓన్లీ పొలిటికల్ సబ్జెక్ట్ మాట్లాడినారు. అది కాదు కదా. ఈ యొక్క మంచి అవకాశాన్ని మీ దగ్గర విద్యారంగం మీద ఎంత అవగాహన ఉన్నది, మీ యొక్క సిన్సియారిటీ, కమిట్మెంట్ టువార్డ్స్ ఎడ్యుకేషన్ అనే మాట మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ ఒక మాట మాత్రం అడ్మిట్ చేసినారు వారు. ఉన్న మాట బయట మాట్లాడగానే నిన్న ఎందుకో ఫ్లోలో వచ్చేసింది. ఈ రాష్ట్రంలో విద్యాలయాలు ఉన్నాయి కానీ విద్యలో నాణ్యత లేదు, ప్రభుత్వ పాఠశాల కాలేజీలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో యూనివర్సిటీస్ ఉన్నాయి, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నది, కానీ అవి ఆ విద్యార్థులకు సరైన చెప్పే విధానం లేదని చెప్పి గవర్నమెంట్ కాలేజీల గురించి చెప్పడం జరిగింది. మీరే అడ్మిట్ చేసిన తర్వాత ఇంకెవరు 2 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని రెక్టిఫై చేసి సుధరాయించకుంటే ఇంకెవరు చేయాలి? మీరు అడ్మిట్ చేసే ఫ్యాక్టే కదా అది. సో దీన్ని మీ యొక్క సర్కారీ కళాశాలలు, స్కూళ్లలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్లను మీరు అడ్మిట్ చేసినారు. వాట్ అబౌట్ ప్రైవేట్ రంగం? 90% విద్యారంగం అంతా కూడా హోల్డ్ చేస్తా ఉన్నది. కాలేజీలు, స్కూళ్ళు, మీ యొక్క సర్కారీ స్కూళ్లలో సర్కారీ ఎంప్లాయీస్ ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లల్ని చదివారు. గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పినారు కదా సర్కారీ స్కూళ్ళు బాగా రావాలి, బాగా ఎదగాలని చెప్పేసి. ఆ దిశలో మీ యొక్క స్కూళ్ళు, కాలేజీల యొక్క స్టాండర్డ్ పెంచే ప్రయత్నం చేసే ఆలోచన మీరు అక్కడ షేర్ చేసి ఉంటే మేమంతా కూడా మెచ్చుకునే వాళ్ళం. కానీ ఆ మాట మాట్లాడలేదు. పొలిటికల్ గా వింజన్ మొత్తంగా కూడా మాట్లాడుతూ ఆ యొక్క కరెక్ట్ గా అది ఎక్కడ పోయినా సందర్భాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ మాట్లాడాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పటికైనా 1000 కోట్ల రూపాయలు జోష గారు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారు అని చెప్పినారు కదా. 10,000 కోట్ల రూపాయల మాట ఎందుకు మాట్లాడి ఇప్పటిదాకా? అది విద్యారంగం మీ రంగం కాదా, ప్రైవేట్ సంఘం? 10,000 కోట్లు, 9,000 కోట్ల రూపాయలు మీ గవర్నమెంట్ కాలేజీలో రిక్రూట్మెంట్ లేదు. వేరే డెఫినెట్ 9,000 కోట్ల రూపాయల విద్యాసంస్థలు, 9,000 కోట్ల రూపాయలు. మీరేమో 1000 కోట్లు ఇవ్వరికి వస్తుంది. ఇక్కడ మీ కాలేజీలలో, మీ స్కూళ్లలో, మీ యొక్క యూనివర్సిటీలో ఖాళీ ఉంటే భర్తీ చేయరు. మీరు లేనటువంటి లోటు ప్రైవేట్ కాలేజ్ చేస్తున్నాయి. ఆ ప్రైవేట్ కాలేజ్ 4 years నుంచి ట్యూషన్ ఫీజు లేకుంటే మీరేం మాట్లాడాలి? మాకేమో అపార్ట్మెంట్ ఇయ్యరు. మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడరు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ఒక పరిపక్వత మీ యొక్క విద్యాసంస్థల మీద? కైలాష్ గారు 1000 కోట్లు పట్టుకొస్తారు అని అనుకుంటే జీవో పట్టుకొని వచ్చారు. ఆ జీవోకి సంబంధించి కూడా ఏ అకౌంట్ నుండి ఏ అకౌంట్కి వేస్తున్నాం అన్నది కానీ, దేనికోసం వాడుతున్నాం ఈ 1000 కోట్లు అన్నది కానీ, మామూలుగా ఒక 10,000 కోట్లకు 5,000 కోట్లకు సంబంధించే అంటే టూ మచ్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది. దేనికోసం వాడతాం, ఎందుకోసము, ఏంటి అన్నటువంటివి అక్కడ అనౌన్స్మెంట్లు జరుగుతాయి. ఇవి ఇంత, దీనికోసం ఇంత అని ఖర్చు అని. అటువంటిది ఏ ప్రస్తావన లేకుండా జస్ట్ జీవో తీసుకొచ్చారు. ఆ జీవో కూడా మభ్యపెట్టేటువంటి జీవో. దానికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి కూడా ఎటువంటి క్లియరెన్స్ లేదు అని చెప్పేసి వచ్చిన విమర్శకు మీ సమాధానం ఏంటి? మేడం, మసిపూసి మారడికాయ చేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే గతంలో యూనివర్సిటీకి వచ్చినప్పుడు తరిమి కొట్టినరు 2014లో వాళ్ళని. అదేవిధంగా యూనివర్సిటీ 7 ఎకరాలని డబుల్ బెడ్రూమ్ హౌజులు ఇస్తా అంటే ఆ రోజు విజయ్ గారు, నేను, మేమంతా కూడా ఆ రోజు కొట్లాడి జైలుకి పోయినాం. వారు కూడా అందులో నిందితులు, మేము నిందితులేము. ఆ తర్వాత తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల ఏనాడు కూడా వారు పిలిచి మాట్లాడలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు సావధానంగా దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి విద్యకు ఏ రకంగా పెద్దపీట వేయాలనో ఈ ప్రపంచాన్ని తయారు చేసినటువంటి యూనివర్సిటీ ద్వారా ఈ సమాజంలో ఉండబడేటువంటి బలహీన వర్గాల హక్కులను కానీ, లేకపోతే డాక్టర్లు కానీ, లేకపోతే సమాజంలో వివిధ హోదాలో ఉన్నటువంటి అందరూ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా తయారయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి గద్దర్ కానీ, అనేక మంది ప్రజాస్వామ్య వాదులు కానీ, అది లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా తయారైనటువంటి యూనివర్సిటీకి
ఒక్కనాడు కూడా రానటువంటి ఇంతకు దద్దమ్మలు మీరు విమర్శించారు ఎవరు కదా, వస్తే BRS? తరిమి కొట్టారు, మీరు నిన్ననే మాట్లాడారు కానీ. అటువంటి ప్రస్తావించారు కదా. దద్దమ్మలు మీరు మిమ్మల్ని తరిమి కొట్టింది హెలికాప్టర్ లో మీరు తర్వాత విశ్వవిద్యాలయం సిల్వర్ నుంచి జూబ్లీ జరుపుకున్నప్పుడు- చట్టసభలో పంపించిన కేసీఆర్ ఆగవయ్య, గారిని, బాలకృష్ణ రన్నింగ్ గారిని, కామెంట్ కాదరి కిషోర్ విజయ్, గారిని విజయ్, చట్టసభలో విజయ్, పంపించిన చరిత్ర విజయ్ గారు, కేసీఆర్ గారిది. విజయ్, ఆ విశ్వవిద్యాలయ విజయ్, కేంద్రం మీరు నుంచి ఇట్లా మాట్లాడొద్దు. ఆ ఉద్యమ విజయ్. బిడ్డలైనటువంటి బాలకృష్ణ గారిని పార్లమెంట్ కు అసెంబ్లీకి అరే, పంపించిండు. వినవయ్య. గాదరి కిషోర్ గారిని 2 సార్లు అసెంబ్లీకి పంపించిన ఓకే, కేసీఆర్ గారు. ఓకే, ఆ విజయ్ గారు, చరిత్ర విజయ్ గారు, మర్చిపోకండి మీరు. This is not మీరు ఏం fair. చేసిండ్రు? విజయ్ గారు, మీరు విజయ్ ఏం గారు, చేసిండ్రు? విజయ్ గారు, ఆ ఎవరి time, ఆ please ఉద్యమాల దయచేసి. గడ్డ బిడ్డలైనటువంటి బాలకృష్ణ గారిని, ఆగు, నువ్వు చెప్పింది గాదరి నాకు. కిషోర్ గారిని అరే, let me చట్టసభలకు finish. పంపించినటువంటి Let me గొప్ప finish. దార్శనికుడు కేసీఆర్ గారండి. Okay, please, అరే, మీరు ఏం ఈ చేసిండ్రండి? కైలాష్ గారు, నేను జియో గురించి మాట్లాడండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నీకు ఇచ్చిన విజయ్ గారు, విజయ్ గారు. డీసీసీ అధ్యక్ష మేడం. పదవి ఇస్తే వీళ్ళు ఎంత కుట్రలు చేస్తున్నారండి. మీరు ఆయన మర్చిపోయిన మాట్లాడినప్పుడు నేను కైలాష్ గారు. మాట్లాడినా ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా లేదు లేదు, కైలాష్ గారు, వినవయ్య, జీవోకి వినవయ్య. సంబంధించి మాట్లాడండి, మళ్ళీ మనకు సమయం అరే, ఉంది. మాట్లాడతా Please. మేడం మాట్లాడండి. నేను మాట్లాడతా, నాకు అవకాశం ఇవ్వాలి. విజయ్ గారు, please. డెమోక్రసీ అంటే ఇది కాదు కదా ఆయన చెప్పినంత నేను విన్నా. నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాలలో నయా పైసా ఇయ్యలేదు. 10 సంవత్సరాలలో ఇనుప కంచెలేసి విద్యార్థి ఉద్యమాలు చేయకుండా దోపిడి దొంగల లెక్క చూసినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఓకే, ఓకే. 2013లో జరిగినటువంటి రిక్రూట్మెంట్ Only one more. 2010 అరే వినండి మేడం, 2013లో జరిగిన సహనం పాటించండి, సహనం పాటించండి ఒక్క కైలాష్ నిమిషం, గారు. విజయ్ గారు, విజయ్ గారు, please don't 2013లో interrupt. జరిగినటువంటి ఎందుకంటే సమయం లేదు, రిక్రూట్మెంట్ interrupt చేయకండి, దయచేసి. ఈనాటి వరకు కూడా రిక్రూట్మెంట్ జరగలేదు. 2700 ఖాళీలు ఉన్నాయి. 13,000 టీచర్ ఉద్యోగాలు చేసినాము. 31,000 ప్రమోషన్లు ఇచ్చినాము. విద్యకు పెద్దపీట ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ దేశ చరిత్రలో దళితుడిని కైలాష్ గారు. ఉస్మాన్ యూనివర్సిటీకి ఓ మాదిగ బిడ్డని వీసీగా చేసినారు. మీ లెక్క మోసాలు చేసేది కాకుండా జీవోకు జీవో సంబంధించి తెస్తే కొన్ని ఆ, సందేహాలు వస్తున్నా. ఉన్నాయి, వాటిని ఉన్నాయి, నివృత్తి ఉన్నాయి. చేయండి, నిమిషంలో మేడం. నివృత్తి చేయండి. ఎస్ మేడం, జీవో తెచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి కాపీ మొత్తం కూడా యూనివర్సిటీకి అందుతుంది. వాళ్ళంతా ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖకి ఇచ్చిన తర్వాత అప్రూవల్ అవుతుంది. ట్రక్కులలో పైసలు లేరు మేడం, వెనక మరి వచ్చేటప్పుడు ఇది 1,000 కోట్లు ఇస్తున్నాం తీసుకొని వాళ్ళకి తెలియదా పరిపాలించిన వాళ్ళు? ఎందుకండి ఈ అబద్ధాలు? ప్రజలు నమ్మరు, నవ్విపోతారు గాక నాకేందని తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి చెప్పిండయ్యా. ఆ చెప్పిన ప్రకారం నిలబెట్టుకుంటూ నీ ముఖ్యమంత్రికి ముఖం ఉందా ఏనాడన్నా? ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి తరిమి 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 కొట్టిరు నీ నాయకుని. ఇంకా సిగ్గు లేకుండా పామొదలు పడుకొని ఇప్పుడు గొప్ప అట్లాంటి చెప్తున్నారు. మాట్లాడి ఒకరినొకరు ఈ సిగ్గు లేకుండా ఎందుకనదు ప్లీజ్ మా ముఖ్యమంత్రి ఆనాడు ఎందుకన్నా తరిమి వాడు? రేవంత్ రెడ్డి గారిని ఒక్క నిమిషం. ఎందుకు మాట్లాడినాడు? తెలుసుగా కైలాష్ గారు. ఎవరు గుట్టేసిందో? కైలాష్ గారు. తరిమి కొట్టిన ఎమ్మెల్యేగా వచ్చిన కింద నాయకుడు దిగ చంద్రబాబు నాయుడు అంటే తరిమి తరిమి ఊరికి నువ్వు నేర్పించావు. కార్లు బాలగొట్టి ఓకే, ఉరికిచ్చి ఓకే, ఓకే. నాలుగు ఈ గాలి ఇప్పటికి మాటలు- కొట్టి తరిమి- ఓకే, చూద్దామండి. విద్యార్థులు జీవో మీకు తెలుసు కదా? ఒక్క నిమిషం, విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, ప్లీజ్ ఎందుకు అబద్ధం దయచేసి మాట్లాడతారు? ఒకటి, కైలాష్ గారు, జీవో అయితే వచ్చింది, అది ఎప్పుడు ఏంటి ముఖ్యంగా అకౌంట్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ కావచ్చు, అంటే ఇవి వచ్చిన మేడం. తర్వాత ఒక నమ్మకం వస్తుంది విద్యార్థులకు కూడా. ఇప్పుడు కాదు మేడం, Announcement వినండి మేడం, జీవో అనేది ప్రాథమికంగా తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే మొత్తం కూడా దాని డిపిఆర్లు వాటికి అన్నిటి ఆమోదం పొందిన తర్వాత కేటాయింపులు జరుగుతాయి. ఓకే. అంతే తప్ప రాత్రి 1,000 కోట్లు తెచ్చి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందర పెట్టారు మేడం. ఇప్పుడు నల్లధనం ఇష్టాన్ని ప్రజల్ని మోసం చేసిన గొప్ప భారతీయ జనతా పార్టీ లెక్క ఇంగువల తగనే ఖాతాలో పడడం మేడం. ఓకే, ఓకే, చూద్దాం చూద్దాం. ఇప్పుడు ఎవరైనా కైలాష్ గారు మొదలు ఇంకో నెలలో ఈ కోట్లని ఏ అకౌంట్ నుంచి ప్రజల్ని చెప్పలేదు మోసం మీరు. అది చెప్తున్నాను చేసేటువంటి నేను. దొంగలు, ప్రజల్ని హింసించినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విద్య పట్ల ఏనాడు, ఎందుకంటే దొరలు ఓకే, చూద్దామండి. ఇది త్వరలోనే ఇప్పుడు ఆమోదులు ముఖ్యంగా దేనికి ఖర్చు పెట్టాలి, ఎటువంటి అవసరాలు ఉన్నాయి, అభివృద్ధికి సంబంధించి ఏ ఆస్పెక్ట్ లో వాటిని ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఖచ్చితంగా వర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు ఒక లెక్కకు వస్తారు. వచ్చిన తర్వాత రిలీజ్ ఎప్పుడు అవుతుంది ఏంటి వాటి లెక్క అనేది ముందు మనం చాలా సార్లు మాట్లాడుకునే